పండగలున్న ఒక్క పండగ మాత్రం మన రక్త సంబంధాన్ని తెలియజేస్తుంది. అదే రాఖీ పండుగ, రక్షాబంధన్, రాఖీ పూర్ణిమ. అన్నా చెల్లి, అక్క తమ్ముడు అనే సంబంధాన్ని, రక్త సంబంధాన్ని తెలియజేస్తుంది ఈ రాఖీ పండుగ. ఎక్కడో దూరాన ఉన్న అన్నని తమ్ముడిని కలుసుకోవడానికి తోబుట్టువులు వచ్చి ఆప్యాయంగా పలకరించే పండుగ ఈ రాఖీ పండుగ. అన్నకో తమ్ముడికో రాఖీ కట్టేది ఓ 100 రూపాయల చీర పెడతాడనో, ఓ 500 రూపాయలు చేతిలో పెడతాడనో కాదు. ఈ రకంగానైనా పుట్టింటికి వెళ్ళి తన వారితో, తన తోబుట్టువులతో, తన అన్నయ్యలతో గడపొచ్చన్న కోరికతో ప్రతి ఆడపిల్ల రాఖీ పండుగను చాలా సంతోషంగా చేసుకుంటుంది. కానీ మీకు వారితో గడిపే టైం ఉండదు. మీరు వారికి ఏం పెట్టినా పెట్టకపోయినా ఆప్యాయంగా పలకరించే పిలుపు చాలు వాళ్ళకి. అమ్మా నాన్న లేకపోయినా మేము తోబుట్టువులం ఉన్నామని తెలియజేసే పండగ ఇది. మాకు మీరు, మీకు మేము తోడుగా ఉన్నామంటూ కట్టే రాఖీ ఇది. అందుకే రాఖీ పండుగ జరుపుకుంటారు. కాబట్టి ఫ్రెండ్స్, సంవత్సరానికి ఒక్కసారైనా తమ తోబుట్టువులతో ఆనందంగా, సంతోషంగా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకొని సరదాగా గడుపుతారని ముందుగా ఈ వీడియోని చేస్తున్నాను.